ఈ సబ్జెక్ట్ అర్థం కావాలి. ఇది అర్థం కావడానికి షార్ప్ అవసరం లేదు ఫస్ట్ థింగ్. కానీ షార్ప్ ఉంటే ఎందుకైనా మంచిది కాదు. తొందరగా గ్రాస్ప్ చేస్తారు, తొందరగా వాళ్ళు కూడా తొందరగా ఒక 10 మందికి చెప్పుకుంటారు. అటువంటి వ్యక్తులు 10 మంది అనేది మన టీంలో అంటే మన యొక్క సర్కిల్లో ఉంటారా కదా, రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మీ చుట్టూ ఉండే వ్యక్తులు కావచ్చు, 10 మంది ఉంటారు కదా, ఖచ్చితంగా ఉంటారు. 10 మంది అనేది ఎక్కువ మంది కూడా ఉంటారు. మరి అటువంటి వ్యక్తులు 10 మందిని ఈ బిజినెస్లకు మీరు ఇన్వైట్ చేసి ఆహ్వానించు. నేను ఈ బిజినెస్ చేస్తున్నా బ్రదర్, లైఫ్ అనేది చేంజ్ అవుతుంది, ఇట్లా ఉంది, పెట్టుబడి లేకుండా ఉంది, జస్ట్ షాప్ చేంజ్ చేసి బ్రాండ్ చేంజ్ చేస్తే ఇక్కడ 1 లక్ష ఇన్కమ్ వస్తుంది అని చెప్పాను. ఎట్లా వస్తుంది, నా అట్లా వస్తుందని చెప్పని షాప్లో ఆయన వచ్చి ఇట్లా కూర్చుంటాడు, తెలుసుకుందామని వింటాడు. అది ఇంత సింపుల్ ఇట్లా వస్తుందా, ఎస్ నేను చేస్తాను, నేను చేస్తాను అని అట్లా ఒక్కొక్క వ్యక్తి కనుక ఎంటర్ అయితే 10 మంది మీ సర్కిల్ ఎంటర్ అయినా అప్పుడు ఏం జరుగుతుంది, ఒక్కొక్కరు ఎంటర్ అయిన తర్వాత మీరు ఎట్లా అనుకున్నారో వాళ్ళు కూడా అట్లా అనుకుంటే ఏదైతే టర్నోవర్ 30,000 మీ వల్ల 10 మంది ఎంటర్ అయ్యి ఎవరింటికి సంబంధించిన వాళ్ళు కొనుక్కోవడంతో 30,000 రూపీస్ టర్నోవర్ అనేది జరుగుతుంది కంపెనీకి. మీ వల్ల 30,000 రూపాయలు టర్నోవర్ అయినట్టు కంపెనీకి అర్థం తెలిసిపోతుంది, లింక్ ఉంటుంది కాబట్టి. మీకు అప్పుడు ఏం చేస్తాడంటే 30,000 రూపీస్కి టర్నోవర్కి మీకు 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు అనేది మీ అకౌంట్ వేస్తాం. ఏం చేస్తాము, మన ఇంటికి మనం కొనుక్కున్నాం, ఏం నవ్వు అనేది కానీ మనం కొనుక్కున్నాం. ఓ 10 మంది దోస్తులకి, చుట్టుపక్కల వాళ్ళకి, షార్ప్ వ్యక్తులకి మనం చెప్పినాం. షార్ప్ వ్యక్తి అయితే అర్థం చేసుకుని ఆయన ఇంటికి ఆయన కొనుక్కుంటాం. టర్నోవర్ ఎంత అయింది, మన ఇంకా 2,000 3,000 వచ్చింది. ఈ 2,000 3,000 వచ్చినట్టుకి 10 మందికి మనం చెప్తామా చెప్పామా? మన దోస్తులే కదా మరే షార్ప్ చెప్తాం. అన్న బ్రదర్ ఈ నెలలకి ఇంత వచ్చింది, 2,000 వచ్చింది, 3,000 వచ్చింది. అరే మనం మాకు కూడా రావాలంటే మేమేం చేయాలి, మీరేం చేయాలంటే మీరు కస్టమర్ లాగా ఎవరింటి వాళ్ళు కొనుక్కోరు కదా 3,000 మీరేం చేయాలంటే మీరు బిజినెస్ చేయాలనుకుంటే మీకు 2,000-3,000 రావాలనుకుంటే అంటే మీకు తెలిసినటువంటి షార్ప్ క్యాండిడేట్లు, నేను ఎట్లా 10 మందిని షార్ప్ మీలాంటి వాళ్ళని డోలాడుకున్నానో మీలాగానే మీ సర్కిల్లో వరకు ఎవరైనా 10 మంది ఉంటారా షార్ప్ క్యాండిడేట్ వరకు ఎందుకు కూడా ఉంటారు. ఆ 10 మందికి మీరు కూడా బిజినెస్కి ఇన్వైట్ చేయండి. 100 మెంబర్స్ అయిపోతారు టీం అప్పుడు టోటల్గా మన కింద. 100 మెంబర్స్ ఏంటో ఒక్కొక్కరింటికి వాళ్ళు అదే ఎక్కువ కూడా కొనుక్కోవచ్చు, తక్కువ కూడా కొనుక్కోవచ్చు. ఇప్పుడు నెలకు 6,000 రూపాయలు కొనుక్కుంటాను నేను, మా ఇంటికి సంబంధించినటువంటి 6,000 రూపాయలు కొనుక్కుంటాను. ఒకరు 6,000 కొంటారు, 5,000 కొంటారు, 3,000 కొంటారు. ఎవరు ఎక్కువ తక్కువ కొనుక్కోవచ్చు. మనం యావరేజ్ చేసినాం. 100 మంది ఇంటూ 3,000 అయితే ఎంత, 3 లక్షలు. 3 లక్షల టర్నోవర్ మీ వల్ల వీళ్ళ వల్ల జరిగింది కనుక మీకు ఫస్ట్ ఏం చేస్తాడంటే 20,000 రూపీస్ నుంచి 30,000 రూపీస్ మధ్యలో మీ అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఏం చేసాం, ఆ 10 మందికే చెప్పినాం, మనం 100 మందికి చెప్పలేదు. బాగా గుర్తుపెట్టుకోండి, మనం 10 మందికే చెప్పినాం. ఆ 10 మంది పోయి వాళ్ళ 10 మెంబర్స్ వాళ్ళు చెప్పుకోరు, మనం చెప్పలేదు. మన టార్గెట్ ఎంతవరకు, వాళ్ళ టార్గెట్ వాళ్ళు కాదు. ఎవరు 10 మందికి వాళ్ళు చెప్పుకుంటున్నారు. నేను లాస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి, మనం పోయి 100 మందికి చెప్తలేము, 10 మందికే చెప్తున్నాం. ఆ 10 మంది పోయి వాళ్ళకి తెలిసిన వ్యక్తులకు చెప్పుకుంటున్నాం. ఇది సాధ్యమవుతుందా కదా, సాధ్యమవుతుంది. సింపుల్గా ఇట్లా టర్నోవర్ అయితే ఇంత ఇన్కమ్ వస్తుంది. ఈ ఇన్కమ్ని మళ్ళీ ఈ 10 మందికి చూపిస్తారా లేదా? అప్పటికే ఏంటంటే మనకి 20,000-30,000 వస్తుంది, వీళ్ళకి ఎంత వస్తుంది, 2,000 ఓకేనా. మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం కాబట్టి వీళ్ళకి ఈ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక స్టెప్ ఏం జరుగుతుంది, ఇది చూసిన తర్వాత వీళ్ళు ఏమంటారు, అన్న మీలాగానే నాకు కూడా 20,000-30,000 రావాలి అంటే నేనేం చేయాలి, ఏం లేదు. వీళ్ళ కింద ఉన్న ట్రైన్ ఇంకొక 10 మందిని వాళ్ళకి తెచ్చుకున్నారు. ఈ 100 మెంబర్స్ అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళకి తెలిసిన వ్యక్తులు మళ్ళీ వాళ్ళు తెలుసుకుంటే 1000 మెంబర్స్ అయిపోతారు. ఒక్కొక్కరు అదే ఎవరింటికి సంబంధించి వాళ్ళు కొనుక్కుంటే ఎంత, 30 lakhs టర్నోవర్ జరిగినందుకు ఎంత రావాలి, 2 లక్షలు. స్టార్టింగ్లో కొత్తగా అక్కడ మీలాగా వచ్చిన వ్యక్తులకి ఈ 2 lakhs 3 lakhs అనే వరకు కొంచెం కన్ఫ్యూజన్ అయిపోతుంది. ఎందుకనంటే ఈ 20,000-30,000 రూపాయలు అంటే నిజంగానే వస్తుండొచ్చేమో అనుకుని మైండ్ జరుగుతుంటే ఈ 2-3 లక్షలు అనే వరకల్లా ఇది అంత అవుతుందా, ఇవి అయితే ఎందుకు మన మైండ్ ఎంతమంది మాట్లాడుకునేది ఏడా స్టక్ అయింది, 1000 మీద స్టక్ అయింది. 1000 దగ్గర మనం మంచిగా ఆనందంగా సపోర్ట్ గట్టి పెట్టాం. మరి ఇక్కడికి వచ్చే వరకు ఏంటంటే
పాతోళ్ళు కొడతారు తప్పట్లు. ఎందుకంటే పాతోళ్ళు తెలిసి కాబట్టి, ఎందుకంటే వెయిటింగ్లలో మంచం చూస్తుంటారు కాబట్టి ఏంటి కొత్తగా వచ్చిన వ్యక్తులకు మీకేందంటే ఇంకా చూడలేదు కాబట్టి ఇది మనకి జీర్ణం కాదు. ఇది 2-3 లక్షల వరకల్లా ఇది అసాధ్యమేమో అంటారు. దీనికి 10 లెక్క తీసుకుంటారు కూడా ఉన్నారు. అంటే 20 లక్షలు 30 లక్షలు తీసుకుంటారు కూడా ఈ బిజినెస్ ఉన్నారు. ఓకే, అయితే ఈ 2 lakhs 3 lakhs అనేది మనం తీసుకుంటున్నాం ఎవ్రీ మంత్ అని అంటే ఇమాజినేషన్ చేయండి. దానికి కూడా ఒక స్టోరీ అంటే 2-3 స్టోరీ చెప్తారు. ఒకవేళ పాసిబుల్ అయింది, మనం 2 ఆలోచిద్దాం. ఈ 2 లక్షలు 3 లక్షలు వస్తుంది అని ఒకసారి ఆలోచిద్దాం, రాదు అని కూడా ఒకసారి ఆలోచిద్దాం. 2 విధాలుగా ఆలోచిద్దాం. ఓకేనా? మీ లెక్క ప్రకారంగానే రాదు అని కూడా ఒకసారి చేద్దాం, వస్తుందండి. ఒకవేళ వస్తే, ఇన్ కేసు వస్తే ఎట్లా ఉంటుంది లైఫ్? లగ్జరీ ఉంటుంది. లగ్జరీ కార్ అనుకున్నాం కదా, ఆడి బెంచ్ కార్ కొనుక్కోవచ్చా లేదా? ప్లాన్ చేయొచ్చా లేదా? మన ఫ్యామిలీకి మంచిగా ఫారెన్ ట్రిప్ ఫ్లైట్లా, మన నేను మా మిసెస్ ఇద్దరం కలిసి డైలీ ఫ్లైట్లో స్పాట్ బుక్ చేసుకున్నాం. 1 day బిఫోర్ బుక్ చేసుకున్నాం. 12,000 13,000 ఒక టికెట్ అని, నో ప్రాబ్లం అని చెప్పని ఇద్దరు తీసుకొని రావడానికి పోవడానికి దాదాపు 8,000 అయింది. కనుక పెట్టుకోగలిగినాను. దాదాపు 40,000 రూపీస్ దాకా అప్ అండ్ డౌన్ ఫ్లైట్ అవుతుంది. ఆడ హోటల్ పోయినాం, చూసినాం. మన హోటల్ రూమ్ కూడా చూసినాం. నార్మల్ హోటల్ అయితే 2,000 ఉంది. కొంచెం మంచి స్పెషల్ రూమ్ 3,000 తీసుకున్నాం అని చెప్పి మంచిగా ఫోటో చూపింది. అంటే ఇటువంటి అన్ని ఫుల్ఫిల్ కావాలంటే మనం ఎంతో మంచిగా ఉంటే మనం ఆలోచిస్తాం. ఇంత మంచిగా లేకపోతే ఆలోచించాలి. చాలామంది బాగా రేట్ పెరిగిపోయి ఏది ముట్టుకోవాలన్నా రేట్ ఎక్కువైతుంది అని అంటాం కదా. రేట్ ఏమి ఎక్కువ నిజంగా చూస్తే మన దగ్గర పైసలు లేక అనిపిస్తుంది. ఎందుకంటే అంటే రోడ్డు మీద ఏనుగు అమ్ముతున్నట్ట. ఏనుగు నాయన ఏనుగు కొనుక్కుందామంటే ఎవరు అది ఏనుగు రాది, అది చాలా కాస్ట్ ఉంటుంది బిడ్డ. అయ్యో ఇట్లున్నది రూమ్ బాగుందా? లంచ్ ఒకరోజు 3,000 రూపాయలు. ఓకేనా? మరి మనము ఇన్కమ్ మన దగ్గర ఏం లేదు, 20,000 30,000 ఉంటే అట్లా రూమ్లు ఉంటుందా? 500 రూమ్ ఏదైనా ఉంటే కనుక చూసుకుంటాం మనం కదా. ఓపెన్గా చెప్తున్నాను, నా దగ్గర కూడా లేకపోతే నేను కూడా గంట 500 రూపాయలు ఇప్పుడు 800 రూపాయలు తోలాడతాను. రైట్. అయితే ఏం స్టోరీ అవుతుందంటే పోరాడు అంటున్నాడు అంట, అందుతో నాయన అంటే అడలేక సరే అని చెప్పి ఏనుగా కదా అని కూడా ఏనుగు అమ్ముతున్నావు అంట, అమ్ముతున్నా ఎంత అంటే రూపాయి అంటే నాయన రూపాయి రూపాయే సార్, రూపాయి లేదు అందరు లేవు, మరి పైసలు లేవు, రూపాయి లేదు. అది కాస్ట్ అనిపిస్తుంది. మీకు కొన్ని రోజులు గడుస్తుంది, 10-20 ఏళ్ళు గడుస్తుంది. గడిచిన తర్వాత వీళ్ళు ఏదో వ్యాపారం చేస్తారు, బాగా పైసలు వస్తాయి, చాలా మంది పైసలు వస్తాయి. మళ్ళీ ఆ రోజు ఏనుగు ఉంటారు. చిన్నప్పుడు కొందామనుకున్న ఏనుగు కొనలేకపోయినా కదా, ఇప్పుడు వచ్చింది నాయన ఏనుగు కొందామని చెప్పారంటే అవునా చిన్నప్పుడు వాడి కొనిపించలేదు, ఇప్పుడు కొందామంటాడు. ఏనుగు ఎంతనా అంటే 10 లక్షలు అంటే గంతేనా? 10 లక్షలు అంటే గంతేనా? గంతే నిజం చెప్పు గంతేనా? గంతే. మరి ఇప్పుడు ఎందుకు కొన్నాడు? పైసలు ఉన్నాయి. అప్పుడు రూపాయే పిలమని అనిపించింది, పైసలు లేవు కనుక. మన పరిస్థితి కూడా అంతే కదా. పెద్ద హోటల్ కోసం, మంచి నీటి హోటల్ కోసం మెన్యూ కార్డు చూస్తాం, ఏది చూసినా అమ్మాయి 500 600. మనకు బాగా వచ్చేది తింటే కనుక 200-250 రూపాయలు వస్తుంది బిర్యానీ. 800 అంటుండు, 600 అంటుండు. అలా అది కూడా కొంచెమే ఉంటుంది. మనకు బాగా వచ్చేది తిన్నది పెద్దగా ఇస్తారు. ఒక తినాలంటే ఎక్కడ అయిపోతుంది. మరి పెద్ద పెద్ద హోటల్లో చిన్నగా ఇస్తారు, కొంచెమే రేట్ ఎక్కువ ఉంటుంది కదా. ఎందుకు అనిపిస్తుంది? మీ ఇంట్లో నెలకు ఒక 5 లక్షలు ఉందనుకో, మీకు ఏమనిపిస్తుంది? అది అనేక అనిపిస్తుందా? మన సలీం సార్ శ్రీనివాస వాళ్ళు మాకంటే పెద్ద హోటల్ లేదు, మేము రోజుకి 12,000 రూపాయలు గ్రాండ్ కాకతీయ. వాళ్ళు ఇన్కమ్ ఎంత? నెలకు 12 లక్షలు 10 లక్షలు ఒకరిది, 14 లక్షలు ఒకరిది. వాళ్ళ ఇన్కమ్ తగ్గట్టుగా వాళ్ళు అనుకున్నారు. మరి మా ఇన్కమ్ నెలకు 4 lakhs వస్తుంది. దానికి 3,000 రూమ్లో మేము ఉన్నాం. మా ఇన్కమ్ పెరిగింది అనుకో, మేము ఇళ్ళలో హ్యాండిల్ ఎందుకోతాం. మళ్ళీ మేము కూడా 10-12,000 రూమ్ లాగానే మీరు కూడా అట్లనే అవుతారు, అవునా కదా. ఫస్ట్ ఇయర్ మేము జాయిన్ అయినప్పుడు ఢిల్లీ పోవాలంటే ట్రైన్లో పోయాం, 2nd class. అంతే మరి ఇప్పుడు టైం ఇంపార్టెంట్, ఫ్లైట్లో పోయాం, బయట వచ్చాం. మరి ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతుంది అంటే మనకి ఇన్కమ్ వస్తే అన్నీ సాధ్యమవుతుంది. ఏ లొలి పంచాయతీ ఉండదు. భార్యాభర్తల మధ్యలో లొల్లులు 90% పైసలు లేకనే వస్తాయి. సార్ 90% పైసలు లేకనే. సార్ ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు మీకు తెలుసు, ఎందుకంటే పిల్లలు కొంచెం పెళ్ళి కాలేదు కాబట్టి మీకు తెలియదు.
మీరే మేనేజర్ అయిన వాళ్ళకైతే ఈ పార్టీ తెలుసు ఏ చదివితే కారణమైనా అక్కడ తిరిగి పైసల కాడికే వస్తుంది ఎన్నో పెళ్ళి ఉంటుంది భార్య తరఫున వాళ్ళది పైసలు ఉండేవి పోదామని అంటారు పోతా అంటే ఆయన కట్టం గిట్టం పెట్టాలి ఓ 2 రోజులు ఇదైతుంది ఏ ఎందుకు వాళ్ళు మనకు వచ్చిర్రా వాళ్ళు వచ్చిన రాలేదు కాదు ఎవరు పైసలు ఎవరు మాట్లాడు ఇవి ఉంటాయి కదా పైసలు ఉంటే నడుపోదాం బాగుంటుంది లేదా ఇన్నింటికి డబ్బు అనేది ప్రధానమైన రోల్ ప్లే చేస్తుంది రిజల్ట్ ఉంటుంది రెస్పెక్ట్ ఉంటుందా లేదా పైసలు ఉండాలి ఒక వెళ్ళి వేరు మీ ఆంధ్రాలో కావచ్చు లేకపోతే మీ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు పైసలు ఉన్నవాడు వస్తే ఆయన ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఒక బెంచుదారులు వచ్చాడు నేను ఇప్పుడు చూస్తారా పిల్లగాని తల్లిదండ్రులు రాండి సార్ రెస్పెక్ట్ ఎట్లా ఉంటుంది అవునా బర్త్డేకి వెళ్తే ఉన్నాయి ఇప్పుడు ఎవరికైనా రిలేటివ్ పిలిచారు 8 గంటలకు కేక్ కటింగ్ చేశారంటే మీరు 8:30 9 గంటలకు పోయారనుకో వెయిట్ చేస్తారా సరే వెయిట్ చేయరు అదే కనుక మీరు మంచి గొప్ప బిజినెస్ మ్యాన్ ఉన్నారు నెల 10 లక్షలు సంపాదిస్తారు మీకు బెంచ్ కార్ ఉంది మిమ్మల్ని ఇన్వైట్ చేసారంటే మీరు వచ్చేదాకా వెయిట్ చేస్తారా లేదా 7 దాకా వచ్చారు 7 దాకా వచ్చారు ఒక అర్ధగంట అవుతుందా పర్లేదు సార్ పర్లేదు వస్తున్నట్ట మీరు సార్ బెంచ్ కార్ అడిగి వచ్చినట్ట తీసుకొని నేను టికెట్ తీసుకొని పోయి రిసీవ్ చేసుకొని ఇప్పుడు వచ్చినాకనే కేక్ కటింగ్ చేస్తారు ఎందుకు పవర్ ఏడుంది మనీ డబ్బులా కదా మన అటువంటి డబ్బు అనేది సంపాదించడానికి మన మైండ్ ఎప్పుడు అన్వేషిస్తున్నారు దొరుకుతలేవు అవకాశాలు మంచి చదువుకున్న వాళ్ళు కూడా ఉద్యోగాలే దొరుకుతలేవు చేస్తారు మన ఒక జొమాటో వ్యక్తి చూడడానికి మంచిగా ఉన్నాడు చాలా స్మార్ట్గా ఉన్నాడు చాలా అంటే చాలా స్మార్ట్గా ఉన్నాడు చూడగానే అనిపించింది నీట్ కటింగ్ గిటింగ్ ఉంది మంచి బట్టలు మంచిగా వేసుకున్నాడు ఇప్పుడు గవర్నమెంట్ వాస్తవులు బాగా చదువుకున్నట్టు అనిపిస్తున్నారు ఏదో మరి పీజీ చదువుతున్నా సార్ జొమాటో పీజీ చదువుతున్నాడు కానీ పీజీ చదువుకొని ఎందుకు అంటే ఫ్యామిలీ బతకాలి కదా ఏదో పని చేయాలి కదా అసలు ఆయన తృప్తులేవు ఏం చేయాలి ఇప్పటికైతే నాకు ఎందుకు గడవడానికి కావాలి కదా ఉన్నారా లేదా అటువంటి మస్తు మంది ర్యాపిడో నడుపుతుంది కొంచెం ర్యాపిడో బుక్ చేసుకొని పోయినా నేను నా కార్ సర్వీసింగ్ ఇచ్చిన ఒక్కటి స్టోర్లో బుక్ చేసుకున్నా ఇప్పుడు వచ్చింది ఏం చదువుకున్నా బాస్ అని చెప్పాను టీచీ అంటుంది అంటే ఇంత చదువుకొని వాళ్ళు ఎందుకంటే చిన్న పనులు చేస్తున్నారు ఉద్యోగాలు లేకనే కదా ఉద్యోగాలు లేవు జనము పెరుగుతున్నాయా తరుగుతుందా జనం పెరుగుతుంది. భారతదేశం ఇప్పుడు వరల్డ్ వైడ్లో #1 ఉంది జనాభా తెలుసు కదా చైనా పారేసింది కదా మరి జనం పెరుగుతున్నా కొద్ది ఉద్యోగాలు పెరుగుతాయా పెరగాలి కదా మరి అటువంటిప్పుడు ఎట్లా మనం ఏం చేస్తున్నాం పిల్లల్ని మాత్రం చదివిస్తూ ఉన్నాం మీకు రాడు డిగ్రీ చదువుతాడు పీజీ చదువుతాడు దాంట్లో సర్టిఫికేట్ పట్టుకొని మనల్ని ఆయన పట్టుకోవాలి కదా ఒక కానిస్టేబుల్ జాబ్కి ఇంటర్మీడియట్ అవసరం ఉంది అని అంటే ఒక 2000 ఉద్యోగాలు ఉన్నాయంటే దాదాపు 4-5 లక్షల మంది అప్లై చేస్తున్నారట మీకు తెలుసు అవునా కదా మరి మిగిలిన పరిస్థితి ఏంటి 2 లక్షలు 3 లక్షలు కదా అప్లై చేసేటోళ్ళు 2000 ఉద్యోగాలు మరి మిగిలిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే ఇది బాగా అయిపోతుంది కదా మరి ఎవరి దగ్గరనో మనం చేతులు దాచి ఉద్యోగం కోసం వెతకడం నిలబడడం అది బాగుంటుందా మన కాళ్ళ మీద మనం నిలబడే ఒక సొంత ఎంటర్ప్రెన్యూర్గా అంటే వ్యాపారవేత్త ఎంటర్ప్రెన్యూర్ అంటే ఒక వ్యాపారవేత్తగా మారాలి మన వ్యాపారం తీసి బిజినెస్ మ్యాన్ లాగా మారాలంటేమో లక్షల కోట్లు పెట్టాలి మరి ఈడ లక్షల కోట్లు పెట్టకపోతే మిమ్మల్ని ఒక బిజినెస్ మ్యాన్గా తయారు చేస్తుంది ఈ బిజినెస్ అని అంటే చేయొచ్చు కదా ప్లస్ ఉద్యోగంలో ఏముంటుంది జీతం ఉంటుంది ఆ జీతం పెరగాలంటే సంవత్సరం ఉండాలి వెయిటింగ్ చేయాలి వాడికి నచ్చితే వాడు నెక్స్ట్ ఇయర్ వరకు పెట్టుకొని వచ్చుకున్నాడు వాడికి నచ్చలేదు వాడికి ఇంత భార్యతో నిలబెట్టుకొని వచ్చాడు ఒకసారి ఫస్ట్ అనిపించడం అంటే అవునా బాసులు ఉన్న తెలుస్తుంది నాకు ఎందుకంటే కూడా నాకు భాష అవ్వలేదు కాబట్టి నాకు తెలియదు కదా జాబులు చేసిన వాళ్ళకి తెలుసు మన మూడు ఎప్పుడు ఎక్కడో తెలియదు ఇప్పుడు అప్పుడు చేసినా ఒక రోజు అయితేనే ఉంటుంది అక్కడ ఓవర్ ఎందుకంటే ఆ 3 మంచిగా ఉంటుంది 3 మంచిగా లేనప్పుడు ఏమనుకున్నా సరే అభిలాష్ ఎదురు సార్ కానీ మరి చూపితే ఊరిపోయే లాంటి ఉద్యోగాలు మన ప్రైవేట్ అంటే చేస్తారు మరి దాని మీద ఆధారపడి మన డ్రీమ్స్ చేసుకోవాలి కదా మనం కదా అంటే ఈ విధంగా మనం యూజ్ అండ్ షేర్ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాం
బిజినెస్కి షేర్ చేసుకుంటాం. ఏదైనా కొండలు కూడా ఎత్తుకునేది ఉందా ఏదైనా పోనీ మనం అరే యూజ్ అంటున్నాడు ఎవరైనా సబ్బు పేస్ట్ అంటున్నాడు, నా జీవితంలో నేను సబ్బు మొక్క వేసుకుంటే పేస్ట్ వాడలేదు, ఈయన కొత్తగా సబ్బు వాడమంటున్నాడు అన్నది లేదు కదా. సబ్బు పేస్ట్ ఆల్రెడీ వాడుతున్నాం, ఇంకేదో పేస్ట్ వాడేవాళ్ళు ఈ పేస్ట్ వాడుతున్నాం, అంతకంటే మంచి క్వాలిటీ, ఇంటర్నేషనల్ క్వాలిటీ. దుబాయ్ లాంటి దేశము, దుబాయ్ తెలుసు కదా, దుబాయ్ చాలా కఠినమైనటువంటి ఆంక్షలు రూల్స్ ఉండే దేశమా అలాంటి దేశమా? చాలా కఠినమైనటువంటి, మనం పోకపోయినా ఫ్రెండ్స్ ఉంటారు, మేడం వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, అవునా కదా. క్వాలిటీ బట్టలు కానీ క్వాలిటీ బంగారం కానీ ఉండదు. శుక్రవారం రోజు అంట తెలుసా లేవు. అయితే శుక్రవారం అంట షాపు షట్టర్లు ఓపెన్ చేసేసి వాళ్ళు నమాజ్కి వెళ్ళిపోతారంట, ఒక్కరు ఉండరంట, వాళ్ళు ఒక్క దొంగతనం కూడా జరుగుతారు. అంటే అంత కఠినమైన ఎవరు దొంగతనం చేసేటప్పుడు, అవునా మేడం, కటింగ్ చేస్తారంటే మెడికల్గా లేదు. మరి అంత కఠినమైన దేశంలో ప్రోడక్ట్ బాగలేకుండా అడుగుకుంటారా, వెంబడ రిజెక్ట్ చేసి పాలిస్తారు. మరి అటువంటిది 2008 నుంచి దుబాయ్లో ఉంది. ప్రోడక్ట్ బాగా లేకపోతే వాళ్ళు ఉంచరు ఆ దేశంలో. ప్రోడక్ట్ బాగుంది కాబట్టి ఎందుకు మనకు ఒక ప్రోడక్ట్ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ప్రోడక్ట్ సాటిస్ఫాక్షన్ గ్యారంటీ అంటే నచ్చకపోతే రిటర్న్ చేయడం వల్ల మరొకసారి క్వాలిటీ ఉందని అర్థమైంది. మూడోసారి ఏంటంటే ఈ బిజినెస్కి ఏ సెలబ్రిటీ అడ్వర్టైజ్మెంట్ లేదు, ఏ మైండ్ బాబు లాంటి లేదు. కంపెనీ ఏమంటుంది అంటే ప్రోడక్ట్లో దమ్ ఉంది, నువ్వు వాడితే నీకు తెలుస్తుంది, నీకు నచ్చితే అప్పుడు వేరే వాళ్ళకి చెప్పు. ఇంత మంచి మాట, బలమైన మాట చెప్తుందనంటే క్వాలిటీ ఉంటేనే కదా. 20 years కంప్లీట్ చేసుకుంటున్నాను, 20 సంవత్సరాల నుంచి ఇదే కాన్సెప్ట్ తోటి నడుస్తుంది అని అంటే క్వాలిటీ బాగుంటే నడుస్తుందా, బాగాలేకపోతే నడుస్తుందా? ఒక సినిమా బాగుంది అని అంటే నడుస్తుంది. బాహుబలి మస్తు నడుస్తుందా లేదా? సబ్జెక్ట్